సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 26వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. నిన్నటి రోజున హంస దమయంతి తోటి ఇలా అంటోంది. హంస దౌత్యం నడుస్తోంది. హంస దమయంతి తోటి ఇలా అంటోంది. కాంతా శైశవచాపలంబున లతా కాంతార వీధిన్ పరిశ్రాంతిన్ బొందెద వేల బేలవే నను శక్యంబె పట్టంగ నీవెంతే దవ్వుగనే ఎగుదెంచిది గదే ఏలమ్మ నీ బోటులంతంతం జిక్కిరి చికకుండుదురే నీ ఆక్షేపము బల్కగన్. కాంత శైశవ చాపలంబున, బాల్య చాపల్యం, శైశవ చాపలంబున లతా కాంతార వీధిన్, కాంతారం అంటే అడవి, లతా కాంతారం లతలతో కూడుకున్నటువంటి కాంతార వీధి అని. లతా కాంతార వీధిన్ పరిశ్రాంతిన్ పొందెదవేళ, ఆయాసపడుతున్నావు, పరిశ్రాంతి అలసిపోవడం, అలాయిక. పరిశ్రాంతిన్ పొందెదవేళ బేలవే నను శక్యంబె పట్టంగ నీవెంతే దవ్వుగనే ఇరించిదిగదే, ఎంతో దూరం వచ్చావని, ఎంతే దవ్వుగనే గురించిదిగదే ఏలమ్మ నీ బోటులంతంతం జిక్కిరి. నీతో ఉండాల్సినటువంటి బోటులు, జలిగత్తెలు అంతంతం జిక్కిరి, అక్కడ ఎక్కడో ఉన్నారు, నీతో పాటు రావటం లేదు. చిక్కకుండుదురే నీ ఆక్షేపములు బల్కగన్. ప్రశ్న తనే చెప్పింది, సమాధానం కూడా తనే చెబుతోంది. మళ్ళీ నీ స్నేహితులు అక్కడ ఎక్కడో ఉన్నారు దూరంగా, ఎందుకు అని. అవునులే, ఎందుకుండరు, నీవు ఆక్షేపములు పలికావు కదా. ఆక్షేపములు అంటే నిందలు, ఒక రకంగా ఆక్షేపించటం, నిందించటంలే. అందువల్ల నువ్వు నిందిస్తే వాళ్ళు దూరంగా ఆగిపోయారు, నీతో పాటు రావటం లేదు అనేది సమాధానం కూడా తనే చెప్పింది. కాంత శైశవ చాపలంబునన్, బాల్య చాపల్యం, శిశువు శైశవము వృద్ధి, శైశవ చాపలము బాల్య చాపల్యంతో లతా కాంతార వీధిన్, లతలతో కూడుకున్నటువంటి కాంతార వీధి, దానిలో జ్వరబడ్డావు. ఎందుకంటే తీగల్లో చిక్కుంటే బయట రావడం కష్టం. చెట్లలోకి నిండున్నటువంటి దట్టమైనటువంటి చెట్లు ఉన్న అడవిలోకి వెళ్ళినా పర్వాలేదేమో, కానీ తీగలు ఉన్నటువంటి దాంట్లోకి జ్వరబడితే చుట్టుకుంటాయి, బయట రానివ్వు. లతా కాంతార వీధిన్ పరిశ్రాంతిన్ పొందెద బేల, ఇలా ఊరిక నా చుట్టూ తిరుగుకుంటూ అలసిపోతున్నావు, బేలవే నను శక్యంబె పట్టంగా, నన్ను పట్టుకోవడం అంత తేలిక కాదు కదా అని. నను శక్యంబె పట్టంగా నీవెంతే దవ్వుగా నెగిరించి దిగదే, నన్ను పట్టుకోవాలనేటువంటి ఆశతోటి చాలా దూరం వచ్చేసావు, ఎంతే దవ్వుగా నెగుదించిదివి. ఏలమ్మ నీ బోటులంతంతం జిక్కిరి, నీ బోటులు, నీ యొక్క చెలికత్తెలు, స్నేహితురాండ్రు అంతంత దూరంలో ఆగారు. అంతంతం జిక్కిరి చిక్కకుండుదురని ఆక్షేపములు పల్కగన్. నీవు ఆక్షేపాలు పలికితే ఆ రకంగా దూరంగా ఉండకుండా ఉంటారా? ఆప్యాయంగా ఉంటే దగ్గరికి వస్తారు, నిన్ను ఇస్తే దూరంగా ఉంటారు, సహజం కదా. అందువల్ల
చిక్కకుండుదురని వాక్షేపముల్ పల్కగని. ఇందులో విశేషం ఏమిటంటే అంతా తేలికైనటువంటి పదాలతో ఉంది, పెద్ద కష్టమేం లేదు. కాకపోతే రెండు విశేషాల్లో ఒకటి లతాకాంతారం అనే పదం ఉంది. మామూలు అడవి కాదు, అది లతలతో ఉన్నటువంటి అడవి, అందులో తిరుగుతోంది ఈమె. రెండవది ప్రశ్న సమాధానం రెండు తానే అయి చెప్పింది. నీ చెలికత్తెలు నీకు దూరంగా ఉన్నారు అని చెప్పింది. రెండవది నువ్వు తిరిగితే దూరంగా ఉండకుండా ఎందుకుంటారు అంది. రెండూ తనే చెప్పి. ఆలియుగోలని బుడువనాళియ మార్గమునంజరించు నిన్నో లలితాంగి కాదనుచునున్నది మంద సమీరణంబునంగ్రాలు ప్రవాళ మంజరులు కమ్రకరంబుల విభ్రమంబుగా బాలరసాల పుష్ప రసబాయి వన ప్రియ కంఠ హుంకృతిన్. ఆళియుంబోలే. ఆళి అంటే చెలికత్తెలు, చెలి స్నేహితురాండ్రు పోని. ఆళియుబోలనిపుడు వనాళి. వనాళి ఇదిగో ఈ అడవి, వనము కాననము. ఆళి అంటే సమూహం అని అంతే. ఈ వన సమూహం. వనాళి అమార్గమునంజరించు నిన్ను. మార్గము అమార్గము. దారిలో వెళ్ళటం మార్గం, దారి కాని దారిలో వెళ్ళటం అమార్గం. అమార్గమునంజరించు నిన్ను ఓ లలితాంగి కాదనుచునున్నది మంద సమీరణంబునంగ్రాలు ప్రవాళ మంజరులు కమ్ర కరంబుల విభ్రమంబుగా బలరసాల పుష్పరసవాయి వన ప్రియ కంఠం కృతిన్. అలా దారిగాని దారిలో వెళ్తున్నటువంటి నిన్ను కాదనుచునున్నది, వద్దంటూ ఉంది. నువ్వు అనవసరంగా వెళ్తున్నావు, తప్పుదారిన వెళ్తున్నావు, వెళ్ళొద్దు అని చెబుతోంది. ఎవరు చెబుతున్నది? వనాళి. వనాళి చెబుతోంది. ఎలా చెబుతోంది అంటే ఆళియుగోలే, ఒక స్నేహితురాలు చెప్పినట్టు చెబుతోంది. ఒక స్నేహితురాలు చెప్పినట్టుగా అడవి చెబుతోందిట, నువ్వు వెళ్ళొద్దు అని. దారిగాని దారిలో వెళ్తున్నావు, వెళ్ళొద్దు అని. అమార్గమునంజరించు నిన్ను ఓ లలితాంగి కాదనుచునున్నది వనాళి. ఏ రకంగా చెబుతోంది? మనిషి అయితే ఏదో అటెళ్ళ తిట్టేదో మాటతో చెబుతుంది. అడవి ఎలా చెప్పాలి? అడవి ఎలా చెబుతుందో చూద్దాం. మంద సమీరణంబునంగ్రాలు ప్రవాళ మంజరులు కమ్ర కరంబుల విభ్రమంబుగా. ఒకటి. రెండు. బాల రసాల పుష్పరసపాయి వన ప్రియకంఠ హుంకృతిన్. ఈ రెండు విధాలుగా వద్దని చెబుతోంది. మొదటిది ఏమిటంటే మెల్లని గాలికి చెట్టు యొక్క ఆకులు, ముఖ్యంగా ప్రవాళ మంజరులు, ఎర్రనైనటువంటి చివుర్లు, లేత చివుర్లు, అవి కలిగినటువంటి చెట్లు, లేత చిగుళ్ళు కలిగినటువంటి కొమ్మల చేత, ఆ కొమ్మలనేటువంటి చేతుల చేత కదల్చడం వల్ల, ఆ కదల్చడం కూడా ఎట్లా అంటే సాధారణంగా వద్దు అనేదానికి అడ్డంగా ఎడమవైపుకి కుడివైపుకి ఎట్లా అయితే చేయి కదులుతుందో ఆ రకంగా చెట్లు కూడా అట్లా కదులుతున్నాయట. అది విశేషం. మంద సమీరణం, పెద్ద గాలేం కాదు, మందమైనటువంటి గాలి, నెమ్మదిగా వీస్తున్న గాలి. దానికి క్రాలు ప్రవాళ మంజరులు, ప్రకాశించేటువంటి ఒప్పుతున్నటువంటి ప్రవాళ మంజరులు, చిగురు రెమ్మలు చెల్లిస్తున్నవి ఇవి. కమ్ర కరంబుల విభ్రమంబుగా. అది అవే చేతులు, ఆ కొమ్మలకు ఉన్నటువంటి చిగుళ్ళు కదలటమే ఆ చేతులు. ఆ చేతులతోటి కదలిక. విభ్రమము అంటే చలనం.
అవి ఏ రకంగా కదులుతున్నాయి అంటే అడ్డంగా కదులుతున్నాయి, అందువల్ల అవి వద్దు వద్దు అని చెబుతున్నట్టు. మంద సమీరణమునంగరాలు ప్రవాళ మంజరులు కమ్రకరముల విభ్రమంబుగా. ఇది మొదటిది. రెండవది ఏమిటి? బాలరసాల పుష్ప రసపాయి వనప్రియ కంఠంకృతి. బాలరసాల, రసాలము అంటే మామిడి, బాలరసాలము అంటే లేత మావి, లేమావి, లేత మామిడి. దాని యొక్క లేత మావి యొక్క పుష్పం, పూలు, మావి పుష్పాలు, వాటిలో ఉన్నటువంటి రసం మకరందం. ఇది రసపాయి. లేత మామిడి పూలలో ఉన్న మకరందాన్ని క్రోలుతున్నటువంటి వనప్రియ కంఠ హుంకృతిన్. వనప్రియ కంఠం, వనప్రియము అనేది కోకిల, దాని యొక్క కంఠం అది హుంకరించినట్టుగా హుంకారం. ఇదిగో కోకిల యొక్క హుంకారం వినిపిస్తోంది, వద్దు వెళ్ళొద్దు అని, ముందుకెళ్ళొద్దు ఇంకా అని. వనప్రియ కంఠ హుంకృతి, కోకిల యొక్క కంఠం యొక్క హుంకారం వినిపిస్తోంది. ఆ కోయిలలు ఎట్లాంటివి అని చెబుతున్నాడంటే బాలరసాల పుష్ప రసపాయి అని. అది కోయిలలకు విశేషం, కోకిలలకు విశేషం. ఏమిటిది? బాలరసాల పుష్ప రసపాయి. లేత మామిడి యొక్క ఆ పూలలో ఉండేటువంటి, లేత మావి పూలలో ఉండేటువంటి మకరందాన్ని తినటం వల్ల, తాగటం వల్ల ఇదిగో ఇలా కోకిలలు పాడుతూ ఉంటాయి. ఆ పాట ఇప్పుడు హుంకారంలాగా చెబుతోంది. వనప్రియ కంట హుంకురుతిన్ అన్నాడు. ఇలా ఇందులో వనం దమయంతిని ముందుకు వెళ్లకుండా నివారిస్తోంది అని కవి చెబుతున్నాడు. ఒక్కసారి పద్యం మొత్తం చూద్దాం. ఆళియుగోలని పొడువనాళి అమార్గం నంజరించు నిన్నో లలితాంగి కాదనుచునున్నది. దారిగాని దారిలో వెళ్తున్న నిన్ను ఒక స్నేహితురాల్లాగా అడవి ఆపుతోంది, వెళ్ళొద్దంటోంది. ఎలా చెబుతోందంటే మంద సమీరణంబునం గ్రాలు ప్రవాళ మంజరులు కమ్రకరంబుల విభ్రమంబుగాన్. కమ్రకరంబులు మనోహరమైనటువంటి చేతుల యొక్క కదలికలాగా అని. కరం అంటే చేతులు, విభ్రమం అంటే చలనం. చేతులను కదిలిస్తూ ఎట్లా అయితే వద్దు అంటున్నదో, ఇక్కడ చేతులు ఏవి అంటే ఆ చెట్లకున్న కొమ్మలు, వాటికి ఉన్నటువంటి ఎర్రనైనటువంటి చిగుళ్ళు. బాలరసాల పుష్ప రసపాయి మన ప్రియ కంఠంకృతిన్. అలాగే కోకిలల యొక్క కంఠరవంతో, హుంకారంతో వద్దు అని చెప్తోంది అడవి. నలిన సంభూసాహిణము వారు అంబులు కులము సాములు మాకు కువలయాక్షి. చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు మాకు పువ్వు బోణి. సత్యలోకముదాక సకల లోకంబులు ఆటపట్టులు మాకు అభ్యవదన. మధురాక్షరములైన మా మాటలు వినంగ అమృతాంధసులయోగ్యుల అనుపమాంగి. భారతీదేవి ముంజేతి పలుకు జులుక సమద గజయానస బ్రహ్మచారి మాకు. వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నియాన ఘంటాపదంబు మాకు. ఇంకా తనను గురించి తాను చెప్పుకుంటోంది. ఎందుకంటే పైన ఒక మాట అన్నది. ఏమన్నది? బేలవే నన్ను శక్యంబే పట్టంగా అంది, నన్ను పట్టుకోవడం అంత తేలిగా అన్నది. ఇదిగో దానికి కొనసాగింపుగా ఇక్కడ ఈ మాట అంటోంది. ఏమని? తన యొక్క ఆభిజాత్యాన్ని, తన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్పడం మొదలుపెట్టింది. నేను సామాన్యమైన దాన్ని కాదు అని చెప్పడానికి.
తాను సాక్షాత్తు నాగలోకం నుంచి పైన స్వర్గలోకం నుంచి దిగొచ్చాను అని చెప్పడానికి, సత్యలోకం నుంచి వచ్చానంటోంది. నలిన సంభవు సాహిణము వారు అంబులు కులము సాములు మాకు కువలయాక్షి. ఈ సంబోధనలు కువలయాక్షి, పువ్వుబోణి, ఇట్లాగే అబ్జవదన, అనుపమాంగి అనేవన్నీ కూడా సంబోధనలు. కువలయాక్షి కువలయముల వంటి అక్షులు కలిగినది అని. నలిన సంభవు సాహిణము వారు అంబులు కులము సాములు మాకు కువలయాక్షి. నలిన సంభవుడు అంటే బ్రహ్మ పద్మంలోంచి పుట్టాడు. నలిన సంభవుడు ఆయన యొక్క వాహనం, దాన్ని మోసేది హంసలు, హంసవాహనం. సాహిణము వారు అంబులు, వాటిని మోస్తూ ఉండేటువంటి హంసలు అవి కులము సాములు మాకు, మాకు కులము సాములు. సదలేటి బంగారు జలరుహంబుల తోన్లు భోజనంబులు మాకు పువ్వుబోణి. మా పూర్వులు, మా పెద్దలు బ్రహ్మదేవుడికి సాక్షాత్తు వాహనాలు. ఇక చదలేటి బంగారు జలరుహంబుల తోండ్లు, చదలేరు, చదలు అంటే ఆకాశం, చదలేరు అంటే ఆకాశగంగ. చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు, బంగారు అయినటువంటి బంగారు తూండ్లు, జలరుహ తూండ్లు, తామర తూళ్ళు, అవి బంగారం అయినాయి. బంగారం అంటోంది. బంగారు జలరుహ తూండ్లు ఆటకమయమని. భోజనంబులు మాకు పువ్వుబోణి, మాకు నిత్యం ఆహారం అవి, ఏ పడితే అది తినం. చదలేట్లో నుంచి ఉండేటువంటి బంగారపు తామర ధూళ్ళు మాకు ఆహారం. సత్యలోకము దాకా సకల లోకంబులు నాటపట్టులు మాకు అబ్జవదన. అబ్జవదన అన్నప్పుడు కూడా పద్మం వంటి ముఖం కలిగిన దానా అని అబ్జవదన. సత్యలోకము దాకా సకల లోకంబులు ఆటపట్టులు మాకు, సకల లోకాలు కూడా మాకు ఆటపట్టులు, ఆట విడుపుగా తిరుగుతూ ఉంటాం అటు ఇటు. నిలయము అని ఆటపట్టు అంటే అన్ని చోట్ల మేము తిరుగుతూ ఉంటామని. సత్యలోకం దగ్గర నుంచి భూలోకం దాకా. సత్యలోకము దాకా సకల లోకంబులు ఆటపట్టులు మాకు అబ్జవదన. మధురాక్షరములైన మా మాటలు వినంగ అమృతాంధసుల యోగ్యుల అనుపమాంగి. మధురాక్షరములైన మా మాటలు అంత మధురంగా ఉంటాయి, మనోహరంగా ఉంటాయని, తీయగా ఉంటాయని. మధురాక్షరములైన మా మాటలు వినంగ అమృతాంధసుల యోగ్యుల అనుపమాంగి. అవి వినాలంటే సామాన్యులకి కాదు. ఎందుకంటే సత్యలోకం తిరుగుతుంది, స్వర్గలోకం తిరుగుతుంది, మరి నాకలోకం కింద పాతాళలోకం దాకా తిరుగుతుంది. కాబట్టి మా మాటలు వినటం అందరికీ అది సాధ్యం కాదు. అమృతాంధసుల యోగ్యులు అంది ఇంకొక మాట. అమృతాంధసులు అంటే అమృతం ఆహారంగా తీసుకునేటువంటి దేవతలు అని. అమృతాంధసులే యోగ్యులు, దేవతలే మా మాటలు వినడానికి యోగ్యులు అని. తన ఆవియాజ్యం, తన గొప్పతనం చెప్పుకోవటం. భారతీదేవి ముంజేతి పలుకు జిలుక సమద గజయాన సబ్రహ్మచారి మాకు. సమద గజయాన సంబోధన. సమద గజయాన భారతీదేవి యొక్క ముంజేతి పలుకు చిలుక, ఆ ముంజేతిలో ఉండేటువంటి చిలుక. సరస్వతీదేవి చేతికి వీణ, పుస్తకము, చిలుక ఇలాంటివన్నీ ఉంటాయి. అదిగో అక్కడ ఉండేటువంటి ఆ చిలుక సబ్రహ్మచారి మాకు సబ్రహ్మచారి. సబ్రహ్మచారి అంటే బ్రహ్మచారి అంటే చదువుకునే విద్యార్థి అని, సబ్రహ్మచారి అంటే తోడుగా మాతో చదువుకునేటువంటి విద్యార్థి అని, సహ విద్యార్థి అని ఒక రకంగా. సబ్రహ్మచారి మాకు
వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నీయాన ఘంటాపదంబు మాకు. వేద శాస్త్ర పురాణాది సమస్త విద్యలు కూడా నీ ఆన ఘంటాపదంబు మాకు, మాకు ఘంటాపదం కావచ్చు అని అంత ఖచ్చితంగా వాటి మీద సాధికారత ఉన్నది అని చెప్పటం. వీటి మీద, వేద పురాణాది శాస్త్రాల మీద, అన్నిటి మీద కూడా అంత చదువుకున్నారు. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మ సరస్వతి, ఇంకా వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు చదువుకోకుండా ఎట్లుంటారు? ఇది ఇందులో విశేషం. అంటే దాని అర్థం ఏంటంటే తాను ఎక్కడో బ్రహ్మలోకంలో ఉంది, ఈ లోకానికి వచ్చాను అంతే. అన్ని లోకాలు మాకు ఆటపట్టులే కాబట్టి ఇదిగో కారణాంతరం వల్ల, కార్యాంతరం వల్ల ఇదిగో ఇక్కడికి వచ్చాను అని చెప్పటం. నేను ఇక్కడ నిత్యం ఉండను అని చెప్పటం. ఎక్కడో అక్కడెక్కడో ఉంటాను అని, దేవలోకంలోనే ఉన్నాను అని చెబుతోంది కాబట్టి తన యొక్క ఆవిజాత్యాన్ని చెప్పటం. అందువల్ల నీకు నేను చిక్కను అని చెప్పటం. ఇన్నున్నాయి దీంట్లో. మరి నలిన సంభవు సాహిణము ఆరువంబులు కులము సాములు మాకు కువలయాక్షి. తానే పెద్దని చెప్పటం లేదు, మా పెద్దలు ఉన్నారు, కులము సాములు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఆ బ్రహ్మదేవుని యొక్క వాహనానికి వాళ్ళు వారువములు అని చెబుతారు. చదలేటి బంగారు జలరుహంబుల తోన్లు భోజనంబులు మాకు పూవోణి. అవి ఇవి అడ్డమైన తినాం, బంగారపు తామరతూళ్లే తిన్నాం. సత్యలోకము దాక సకల లోకంబులు ఆటపట్టులు మాకు అబ్జవదన. ఎక్కడైనా తిరగడానికి మాకు అవకాశం ఉన్నది, అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉంటాము అని చెప్పటం. నిజానికి దేవలోకంలో ఉంటాం, అవసరపడితే ఇదిగో ఇట్లా వస్తాం. మధురాక్షరములైన మా మాటలు వినంగా అమృతాంధసులయోగ్యుల అనుభవాంగి. దేవతలే మా మాటలు వినడానికి యోగ్యులు, అలాంటిది ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. భారతీదేవి ముంజేతి పలుకు జిలుక సమదగ జయాన సబ్రహ్మచారి మాకు. మాతో పాటు సహ విద్యార్థులంతా కూడా అక్కడే ఉన్నారు. సరస్వతీదేవి ముంజేతి పైన ఉన్నటువంటి చిలుక ఏదైతే ఉందో అదిగో ఆ చిలుక మాకు సబ్రహ్మచారి. వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నియాన ఘంటాపదంబు మాకు. ఇదిగో ఈ సమస్త విద్యలు కూడా మాకు ఘంటాపదం కావచ్చు. కారణం ఏమిటంటే పక్కన చిలుక ఇవన్నీ చెబుతోంది కదా, సాక్షాత్తు వాణికి సరస్వతీదేవికి శిష్యుల కింద లెక్క. ఇక నీ ఆనా అని చెబుతోంది, ఒట్టు కూడా పెట్టుకుంటాం. ఆనా అనేది ఒట్టు. ఒకనాడు విధాత వినోదార్థంబు వాహ్యాళి వెడలి మరలి వచ్చినప్పుడు మా కులస్వాములైన తన రథరాజ్యంబులు శ్రమములను డీలుపడి ఉన్నను చూచి ఏను విమానదండంబు గండములను ధరించి విరించి చేతను పారితోషకంబు వడిసిది. ఒక్కసారి బ్రహ్మదేవుడు ఎక్కడో విహారానికి వెళ్ళాడు. వాహ్యాళి అంటే విహారానికి వెళ్ళాడు. మరలి వచ్చేటప్పుడు మా కులస్వాములైన అతని రథరాజ్యంబులు శ్రమమునను డీలుపడి ఉన్నను చూచి తిరిగి వచ్చేటప్పుడు దాన్ని మోస్తూ ఉన్నటువంటి మా కులస్వాములు కొంత అలసిపోయినట్టుగా కనపడితే అది గమనించి ఏను విమానదండము కంఠమునం ధరించి అదిగో ఆ వాహనం యొక్క దండాన్ని మెడ మీద వేసుకుని మోసాను. ఎవరిని? వాహనాన్ని, అది బ్రహ్మదేవుని యొక్క వాహనాన్ని భుజం మీద వేసుకుని బ్రహ్మదేవుని మోసింది. దీనికి ఏంటంటే సాధారణంగా మోస్తూ ఉన్నటువంటి రథ్యాలు అలసిపోవటం వల్ల ఇదిగో ఈ పని తను చేయాల్సి వచ్చింది. అప్పుడు విమానదండము కంఠమునం ధరించి విరించి చేతను పారితోషికం పడిసింది. అదిగో అందువల్ల ఆయన నాకు ఒక పారితోషికం ఇచ్చాడు.
నేను దివ్య తిర్యక్ జాతిని దివ్య తిర్యక్ జాతిని తిర్యక్ జాతి పక్షి జాతే. తిర్యకులు అంటే పక్షులు, తిర్యక్ జాతి. అది కూడా దివ్య తిర్యక్ జాతి, దైవ సంబంధమైనటువంటి దాన్ని, దేవలోకంలో తిరిగేటువంటి దాన్ని దివ్య తిర్యక్ జాతిని. మమ్మ ఒంట్లు పాశాధికంబులం కట్టుబడదురే. మాలాంటి వాళ్ళు కేవలం ఒక పాశంతో కట్టుబడరు. పాశం అంటే ఒక తాడో ఒక బంధం కట్టడానికి. గుణపాశంబులం కాక గుణపాశంబులతోటి దొరుకుతాం, చిక్కుతాం. అంతేగాని భౌతికంగా వాడే ఏ పాశానికి మేము దొరకం. గుణపాశంబులం కాక మా ఒంట్లు పాశాధికంబులం కట్టుబడదురే. భూలోకమ్మునందు రాజబృందారకులు కొందరు గలరు. భూలోకంలో రాజశ్రేష్ఠులు కొంతమంది ఉన్నారు. వారితో చెలికారంబు వాటించి ఉండుదు. అదిగో అలాంటి వాళ్ళతో కొంత స్నేహం కలిగి ఉన్నాను. విశేషించే అందు నిషధ దేశాధీశుడు నలుండను రాజు మీద మిగుల పక్షపాతము కలిగి ఉండు. ఎదుట నిషధ దేశాధీశుడు అయినటువంటి నలుని మీద కొంత పక్షపాతం ఎక్కువ కలిగి ఉన్నాను. సాధారణంగా లోకంలో ఉన్నటువంటి రాజులందరిలో కొంత చెలికారం ఉన్నది, స్నేహం ఉన్నది. కానీ నలుడి మీద ఇంకొంచెం ఎక్కువ ఉన్నది పక్షపాతం అన్నట్టుగా చెబుతాను. ఈ రకంగా నలుని ప్రస్తావన తీసుకొచ్చింది. కనక శైలంబుడిగి ఆకాశ సింధు సలిలములతో మిగులంగ చల్లనైన చారుహాటకమయ గరుచ్చా మరముల వీటునదనికి వైశాఖ వేళలందు. ఇక్కడ కనకశైలం దిగి, మేరు పర్వతాన్ని దిగి, ఆకాశ సింధు సలిలముల దోగి మిన్నటి జలములు. ఆకాశ సింధు సలిలము అంటే ఆకాశగంగ యొక్క నీళ్లలో తోగి తడిసి మిగులంగా చల్లనైన, మిక్కిలి చల్లనైనటువంటి చారు హాటకమయ గరుచ్చామరముల బంగారు రెక్కలతోటి. ఆటకమయమైన గరుత్తు అది చామరం, వీచేది చామరం. అది ఏమిటి అంటే రెక్కలు. రెక్కలే ఇక్కడ చామరం. ఆ రెక్కలు బంగారమయం. కాబట్టి హాటకమయ గరుచ్చామరముల వీతునతనికి వైశాఖ వేళలందు. ఆ నలుడికి ఈ రకంగా వైశాఖ వేళల్లో మరి ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందుకని తాను రెక్కలతోటి అతనికి విసురుతూ ఉపచారాలు చేస్తోంది. అని ఎవరికి? నలుడికి. అది చల్లగా ఉండటం కోసం ఆకాశం నుంచి ఆకాశగంగ అందులో తడిసినటువంటి రెక్కలతోటి నలుడికి విసురుతోంది. ఇది ఇంత విశేషం ఉంది దీంట్లో. కనకశైలం దిగి, మేరు పర్వతం దిగి, ఆకాశ సింధు సలిలముల దోగి, చదలేటి గంగలో దిగి రెక్కలు తడుపుకుని చక్కగా అప్పుడు మిగుల చల్లనైన ఆ తడవటం వల్ల మిక్కిలిగా చల్లగా అయినటువంటి చారు హాటకమయ గరుచామరములన్. అది అందమైన మనోహరమైనటువంటి బంగారమయమైనటువంటి రెక్కలనేటువంటి చామరములతోటి వీతునతనికి వైశాఖ వేళలందు. అతనికంటే నలుడికి వీతునతనికి వైశాఖ వేళలందు. ఇగో వైశాఖ ఎండలలో చల్లదనం కోసం ఈ పని చేస్తాను అని. సరే, మూలంలో కొంచెం స్మరకేళి కాలం అని చెప్పబడింది. ఇతను మరి ఇది సమంజసం కాదు అనే ఉద్దేశంతో శ్రీనాథుడు ఇలా కొంచెం మార్పు చేశాడు అన్నట్టుగా ఈ పద్యాన్ని చెబుతూ ఉంటారు. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.